అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి సంకల్పన నాకు దయచేసినందుకు ఆ దేవుడికి ఏమి ఇచ్చి కూడా రుణం తీర్చుకోలేను. అయితే మరి నేను ఒక అన్యుల కుటుంబం నుంచి వచ్చాను. మేము పచ్చి విగ్రహాల పూజ చేస్తుంటాను అనమాట. అయితే మాది హైదరాబాద్ ప్రాంతం అన్నమాట. హైదరాబాద్ ఎల్బీ నగర్ మాది. మేము పుట్టి పెరిగిందంతా అక్కడే. మా అత్తగారిది వాళ్ళకు జనాల ప్రాంతం ఇచ్చాను. మా మేనమామకి ఇచ్చాను నన్ను. అయితే మరి మేమంతా ఎక్కువ పూజలతోటే ఉండేదాన్ని. నాకు ముగ్గురు అమ్మాయిల తర్వాత ఒక బాబు పుట్టాడు. ఆ బాబు తర్వాత మళ్ళీ అబ్బాయి కావాలని మా తాతగారు అమ్మమ్మ గారు మళ్ళీ వాళ్ళకి, ఎందుకంటే 5 ఆడపిల్లలు 2 కొడుకులు అనమాట. అట్లా మరి మా పెద్ద తోడుకు వాళ్ళు కూడా 2 ఆడపిల్లలు మా బావగారికి. మాకు కూడా 3 ఆడపిల్లలు అయ్యారని మా అమ్మమ్మ తాతయ్య ఒక అబ్బాయి పుట్టాడు. మళ్ళీ ఒక అబ్బాయి కావాలని ఉంచాను అనమాట. ఉంచితే అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టినాక ఆపరేషన్ చేసుకున్నాక ఆ బాబు పేరు, మేము పెనకంచిపూరు వెళ్ళేవాళ్ళం అనమాట. అప్పుడు ఆ బాబు పేరు పెట్టాం, గోపీ కుమార్ అని పెట్టాం అనమాట. పెట్టినాక ఆ బాబు 16 సంవత్సరాలు వచ్చినాయి. అయితే నా భర్త మరి జూనియర్ అసిస్టెంట్గా మరి కొలకూరు కాలేజీలో చేస్తున్నాడు. 10 సంవత్సరాలు జీతాలు లేవు. 10 సంవత్సరాలు జీతాలు లేకపోతే 50 రూపాయలతోటి ఒక 2 సంవత్సరాలు చేశాడు. 82లో మా మ్యారేజ్ అయింది. 82లో మ్యారేజ్ అయితే 81 నుంచి ఆయన జాబ్ చేస్తున్నాడు అనమాట. అయితే అయినాక మేము 50 రూపాయలతోటే ఉన్నాం చాలాసార్లు. అయినాక మా బాబు 15 సంవత్సరాలు వచ్చినాక 10-12 సంవత్సరాలు చాలా బాధపడ్డాం అనమాట. తినడానికి కూడా ఆహారం లేక, 1 ఎకరం పొలం కూడా ఉంది మాకు. అయితే చాలా ఆ జీతంతో సార్లు మా భర్త చీటీలు చేశాడు అనమాట. చీట్లు చేసినప్పుడు చీటీలు కట్టక చాలా మంది ఇదయ్యి చాలా మునిగిపోయాడు అనమాట. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. ఇబ్బంది పడే ఎకరం పొలం కూడా అప్పుడు 50,000కి అమ్మేసేసాడు. అమ్మేసి అడుగు రుణాలు కట్టాడు. కట్టినాక చాలా ఇదే బాగా అసలు బాగా ఏది కూడా దేవుడు అంటే నేను ఎక్కువగా పూజలు చేస్తూ ఉండేది. ఆయన కూడా చేస్తూ ఉండేవాడు. ఎక్కువ నేనే చేసేది అనమాట. శుక్రవారం వస్తే మా ఇంట్లో పెద్ద అఖండమైన దీపం వెలిగించి అసలు ఎంత ఇది చేశానో, కనీసం ఒక 200 రూపాయలు పూలు తెచ్చేదాన్ని శుక్రవారం వస్తే పోయి జనాలు వచ్చి. అట్లా అసలు ఇంటి నుండి అసలు తూపం వేసేది అనమాట. అట్లా చాలా పూజలు చేసేది అనమాట. ఎందుకంటే బాబు ఇదయ్యాడని చెప్పి ఇది చేశానమాట. అయితే బాబుకి మరి 16 సంవత్సరాలు వచ్చినాక మాకు ఒక చేపల చెరువు ఉంది, 2 ఎకరాల చెరువు ఉందన్నమాట. ఆ 2 ఎకరాల చెరువు ఉంటే అది ఏం చేశాడంటే మరి జీతాలు లేవు. అప్పుడు గుంటూరు ఇప్పుడు 2000 తర్వాత జీతాలు ఓపెన్ అయినాయి, ఇచ్చారు గవర్నమెంట్. కాలేజీని కలుపుకున్నాక జీతాలు ఇస్తున్నాక మరి సాత లేదని బాధలు అయినాయి అని చెప్పి కానీ ఏం చేశాడంటే ఒక చెరువు ఉంది మాకు, 2 ఎకరాల కోరి ఉంది ఇప్పుడు కూడా. దాంట్లో చేపలు రొయ్యలు వేసాడు. బాగా పెరుగుతాయి అనమాట. అవి పెరిగినాక మా బాబుని ఏం చేశాడు, మే నెల 23వ తారీఖు. అయితే బాబుది సెలవులు ఇచ్చారు. సెలవులు ఇచ్చినాక అప్పుడు 16 సంవత్సరాలు బాబుకి. ఆ బాబు అక్కడికి వెళ్ళి ఉంటాడు. చూసి రామన్నాడు. నేను అప్పుడు అన్నాను, నాకు ఒక దర్శనం కనపడుతుంది. అప్పుడు దేవుణ్ణి కూడా నేను నమ్మలేదు. అయితే ఈ బాబు అక్కడ పోయినట్టుగా ఏదైనా పడేటట్టుగా అట్లా నాకు కళ్ళలో చూపిస్తుంది అనమాట. అయితే నన్ను ఒక రోజు నువ్వు ఎందుకు ఆ బాబును బాగుంటావు అప్పుడు చూసి రమ్మంటే, ఎందుకంటే అక్కడ అంతా దగ్గరే, పల్లె దగ్గర. అయితే పిల్లలు ఏమన్నా ఈ చేపల బాబులు వస్తుంటే పట్టుకుంటారని చెప్పి చూసి రామని బాబును పంపిస్తుంటే దానికోసం ఈ బాబు అయితే నేను వద్దన్నా కానీ వెళ్ళి పంపించాడు. చూసి రామన్నాడు. ఆ రోజు మంగళవారం రోజు ఈ కాలేజీకి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. గుంటూరు ఆర్జెడ్ ఆఫీస్లో చేస్తున్నాడు అనమాట. ఆయన పోయి వచ్చేటప్పటికల్లా ఈ బాబు అక్కడ పోయినాక మొత్తానికి చేపలు పట్టుకుంటా ఆ బాబు సైజు పిల్లలు ఈ బాబుని చూసి మరి ఆ బాబు చేసి అని చెప్పి ఈ బాబుని గొంతుకాయ పట్టుకుని వచ్చేసి సర్వేసి నిండా వేసేసాడు. వేసినాక దాంట్లో పెద్ద ఒక 2 ఎకరాల పొలంలో ఒక మధ్యలో ఒక 2 తాడి చెట్లు లోతు ఉంటుంది అనమాట. ఆ చేపలనే దాంట్లో ఉంటాయి అనమాట. ఈ అబ్బాయిని వేసేసి లోపలికి తొక్కేసేసారు. తొక్కేసినాక ఈ బాబు నేను కొనుక్కున్నాను. ఎమ్మడే నాకు నిద్ర పట్టింది అనమాట. ఆ బాబు తలకు కూడా కండవ చుట్టేసి పంపించేసాను అనమాట. పంపించినాక ఎండకి ఇది అవుతాడని చెప్పి షర్ట్ ఇచ్చాడు, ఇది వేసుకున్నాడు, టీ షర్ట్ వేసుకున్నాడు. తలకు కండవ చుట్టాను. మా పాపని, మా చిన్న పాపని ఇద్దరు పంపి పిల్లలు, ఈ పాప బాలేదు, ఈ పాప ముద్దరు కొట్టాడండి. ఈ అబ్బాయి పోయాడు. నాకు పెద్దగా అమ్మ అని పిలిచినట్టుగా ఇట్లా ఆ గట్టు పట్టుకున్నట్టుగా ఎమ్మడే ఒకసారి వచ్చింది, రెండోసారి వచ్చి తిప్పుకొని లేచి అనమాట. ఒక 10 నిమిషాల్లోనే నిద్ర పట్టింది. అయితే లేచి అమ్మ ఏదని చూస్తే పాప ఉంది. ఏందమ్మా నువ్వు వెళ్ళలేదంటే అన్నయ్య నన్ను వద్దన్నట్టు వెళ్దామా అని చెప్పండి. ఈ అమ్మాయి అయిపోయినప్పుడు ఆ పిల్లలు ఏం చేశారు, నలుగురు ఆడ పడేసి గొట్ట మీద నిలబడి ఉన్నారు అనమాట. ఆ అబ్బాయిని వాళ్ళ బట్టలను తడిసేసి తొక్కేశాడు లోపలికి. ఇట్లా గట్టబట్టి తొక్కేశాడు పైకి రాకుండా. అట్లా అయితే అమ్మకి అమ్మాయి మీ అన్న అంటే మీ అన్న అక్కడ మనిషిని దావు కనపడని చెప్పి అడిగింది. మాకు మా ఇంటికి ఎంత దూరం, ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఇంటికి మా పొలానికి అంత దూరమే ఉంటుంది అనమాట. అయితే ఇంకా గబగబా లగ్గెత్తుకుంటే వచ్చి అమ్మ ఎవరు లేదు, 2-3 ఉన్నారు, వాళ్ళు భర్త దర్శకున్నారు. నాకు భయం ఇస్తుంది. గబగబా వెళ్ళిపోయినాక నేను అక్కడ చూసి నాకు ఈ బాబు చెప్పులు పైన ఇచ్చాడు. నేను చుట్టే తలపడ పైకి చుట్టి కింద అక్కడ పెట్టాడు. కింద దిగి వెళ్ళారనమాట. ఇవన్నీ గమనించాక ఆ ముగ్గురు కూడా పోయినప్పుడు ఆ ముగ్గురు కూడా లేరనమాట. నేను కేకలు పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ చేసి ఇంకేం నాకు సర్టిఫికేట్ వేసి ఉంటారని చెప్పి కేకలు పెట్టారు. జనం అందరూ వచ్చారు. ఎప్పుడైతే నేను తీసేసారు బాబుని.
చనిపోయాడు. ఇంకా అప్పటి నుంచి ఆ రోజే నేను ఇంట్లోకి వచ్చి నా బాబుని తీసుకొని వచ్చిన నా భర్త వచ్చినాక ఇంకా నేను ఆ రోజంతా ఏడ్చినాక చెప్తే నా భర్త అన్నాడు, బాబుని ఇప్పుడు తర్వాత ఇంకా మాకిద్దరు సోగలేదు. నా భర్త పడిపోయాడు, ఇంకా బాగా ఇదైపోయాడు, వీక్ అయిపోయాడు. పడిపోయినాక నేను ఏడ్చుకుంటా తర్వాత చెప్తే అన్నాడు, నా బాబుని చంపేశారు, బాబు పడలేదని చెప్తే అప్పుడు ఈయనేమన్నాడంటే, చంపేశారు, సమాధి అక్కడే చేసాం కాబట్టి ఆ బాబుని మళ్ళీ ఇప్పుడు మనం కేసు పెడదాం, తీసేస్తే బిడ్డనంత ముక్కలు కోసేస్తాడు, అది మనకు అవసరం లేదు. అయితే అయింది అట్లుంటే నాకు రైట్, కానీ దేవుడే చూసుకుంటాడు. ఈ పిల్లలు చూసింది, పాప చెప్పింది, పాపను కూడా చంపేస్తారు, అంత పౌరగల్లోడు కూడా అట్లా మాట్లాడినప్పుడు దేవుడు కూడా మేము ఎరగలేదు అనమాట. అట్లా చెప్పి మెలకుండుకున్నాక బాబుని అయిపోయినాక నేను ఏమంటా పెద్ద మరి దేవాలయంలో ఉన్న గుడి అంతా మొత్తం తీసి అన్ని కండవాలు కట్టేసి, ఎందుకు దేవుడు నా కొడుకునే బతికించలేదు కదా, ఆయన ఇచ్చాడు, మరి ఆయనే సరిపోయాడు, నాకు ఎందుకు తీసుకెళ్ళాడు నా కుమారుడు నుంచి చెప్పి అన్ని గుడ్డలు కట్టేసి కాలంలో పడైపించేసారు తీసుకెళ్ళి. అప్పటి నుంచి మేము ఇంకా 1 సంవత్సరం దాకా మేము దేవుడిని అయితే నమ్ముకోదు. కానీ మా భూషణ గారు అయి ఉన్నాడు, మరి ఆ భూషణయ్య గారి భార్య అడిచి అప్పుడప్పుడు ప్రార్థన చేస్తా ఇదిగా ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు ఒక రోజు నా మనవడికి, నా పెద్ద అమ్మాయికి 2 కుమారుడు. ఆ కుమారుడు వచ్చి నా దగ్గర ఉండడం, అది నేను ఫస్ట్ నమ్మింది అది అనమాట. అయితే ఆ బాబు నా పక్కన పడుకుంటుంటే ఆ బాబుకి ఏం చేసిందంటే ప్రార్థన చేసి జ్వరం తగ్గినాక నాకు సంతోషం వేసింది. ఏంటి మేము ప్రార్థన చేయడం నా కుమారుడు జ్వరం తగ్గింది కదా అని చెప్పి నాకు కొంచెం మనసులో కదిలికి వచ్చింది అనమాట. కదిలికి ఆమె వచ్చినప్పుడు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తే చాలా ప్రేమగా ఉండేవాడు. అయితే నాకు ఇదైనాక మా ఇల్లు అంతా పడేసి పక్కన ఇంట్లో కూడా వెళ్ళిపోయినాక నేను ఒకసారి అడిగాను, నాకు అక్కడ కూడా ఒక ప్రార్థన స్నేహితురాలు దొరికింది. ఆ ఇంటికి వెళ్దామా అక్క, అమ్మ నా కుమారుని చూడాలి నాకు ఆశగా ఉంది, మరి ఒక్కసారి నా కుమారుని చూపించలేదు కాబట్టి నేను ఒక్కసారి చూస్తానమ్మా నా కుమారుని అంటే, నువ్వు ప్రార్థన అడుగు అక్క అంటే, నాకు ప్రార్థన చేత కాదు అంటే దేవాలయం నన్ను చూపిమని నువ్వు అడుగు అని ఉంది. రోజు వచ్చి సాయంత్రం కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేది అనమాట. అయితే నేను అప్పుడు అడిగి, అయ్యా మరి నువ్వు గొప్ప దేవుడు అంటే నిజమైన దేవుడు కదా, ఒక్కసారి నా కుమారుని చూపి నేను చూస్తాను అని చెప్పి అడిగినప్పుడు, అప్పుడు ఆ రోజు పడుకున్న ఉగాది పండుగ రోజు పడుకున్నప్పుడు ఏం చేశాడంటే ఆయన యేసు ప్రభు చక్కగా ఎంటికలు ఇంతవరకే ఉండేవి, నేను అదే చూస్తాను ఫస్ట్, ఎంటికలు ఇంతవరకే ఉండి చక్కగా అంగోట కింద నుంచి పైన అంగోటి కలర్ అంగోట వేసుకున్నాడు. ఆయన కుడి చేతితోటి ఆయన ఎడం చేతితో నా కుడి చేయి పట్టుకున్నాడు. మా ఇల్లు కిందకు ఉంటుంది, మేము ఉండే ఇల్లు పద్దెకి ఉంటుంది. అక్కడి నుంచి ఆ రోడ్డు నుంచి తీసుకొని చక్కగా అక్కడి సమాధి దగ్గర తీసుకెళ్ళిపోయాడు నన్ను, నా చేయి పట్టుకొని తీసుకెళ్ళి కొంచెం అంత దూరం సమాధి ఉంటుంది, ఇంత దూరం ఆ పొలం ఉంటుంది, గోపాలం కూడా ఉంది. ఆ పొలంలో అర్థం నీ కుమారుడు కనపడుతున్నాడు పోని నన్ను చెయ్యి వదిలేశాడు. ఆయన చక్కగా వదిలేసిన నా కుమారుడిని చూశాను, పలుకుచ్చాను, భోజనం పెట్టాను. అయిపోయినాక నా కుమారుడు ఎక్కడున్నాడు, చక్కగా అన్ని రంగులు రావటాలు ఇవన్నీ అసలు ఒక దేవాలయంలో చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు. నేను తీసుకొని బట్టలు కూడా చనిపోయిన రోజు ఏ బట్టల మీద అయితే ఉన్నాడు అదే బట్టల మీద కనపడ్డాడు అనమాట. మళ్ళీ నేను బట్టలు వేస్తే తీసుకెళ్తే నాకు బట్టలు వద్దు, ఏమొద్దు, నేను ఈ బట్టలతోటి ఉంటా, నేను ఆడుకొని వస్తానని వెళ్ళిపోయాడు అనమాట. అదే నేను చూశాను, దేవుడు నాకు స్పష్టంగా చూపించాడు. తెల్లారి లేచి మళ్ళీ ఆ బిడ్డ సాక్ష్యం చెప్తే దేవుడు గొప్పవాడక, నువ్వేం కాదు నువ్వు మందిరానికి రామని చెప్పి అన్నాడు. అంటే మందిరానికి కూడా నేను వెళ్ళట్లేదని దేవుడిని నమ్మాను అనమాట. ఇట్లా ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటా సాక్ష్యం చాలా పెద్దగా ఉందలే, 2-3 మాటలు కొన్ని చెప్తా, కొన్ని ఆపేసేస్తా. అది మాకు జరిగిన విషయం. ఫస్ట్లో దేవుళ్ళలోకి వచ్చినాక మరి మాకు ఒక బలమైన వాడి చేతిలో బాణబలి ధనం ఉంది, అందరూ లోపడతారు అతనికి, మేము లోపడం, మాదేందో మేము ప్రార్థన చేసుకుంటాం, మేము ఎవరికి ఉంటాం కానీ ఎవరికాడికి వెళ్ళాం మేము. అలాంటిది నా భర్త కూడా ఎవరికాడికి వెళ్ళాలి అనమాట. అలాంటి వాడు అందరూ వస్తున్నాడు, ఇతను ఎందుకు నా దగ్గర రావట్లేదు అని చెప్పి మా మీద గొడవ పెట్టుకుని ఏదేదో చేసి మా మీద కేసులు పెట్టి అంతకాలం చేశాడు. చేసినాక దాన్ని అందరి మీద, మా పాప మ్యారేజ్ అయ్యి 3వ రోజు అయిందనమాట. 3 రోజులకి మా మీద కేసు పెడితే మేమేం చేసాం, అప్పుడు నేను ఇంకా బాప్టిషన్ తీసుకోలేదు అనమాట. అయితే దేవుడిని అయితే నమ్మాను కానీ అప్పుడు జ్ఞాపకార్థం అప్పుడు కూడా నా కుమారుడు సంవత్సరం అయితే జ్ఞాపకార్థం అప్పుడు కూడా పాస్టర్ గారిని పిలిపించుకొచ్చి ఒక ఆటపోతను కోసి చక్కగా వాళ్ళందరికీ భోజనాలు పెట్టి మా చర్చి ప్రదక్షిణ తెల్లారి, ఇప్పుడు భోజనం గారి చర్చి ఆ రోజు అందరూ వచ్చి మా ఇంట్లో భోజనం చేసి, అదే ఫస్ట్ కూడా ప్రార్థనే పెట్టాను, నేను ఏం పెట్టలేదు అన్నమాట. దేవుడి కాడికి పోకపోయినా కానీ ప్రార్థన పెట్టి, ఎందుకంటే నాకు ఎందుకంటే నాకు దేవుడు నా కుమారుడు చూపించాడు, నా మనవడికి జ్వరం తగ్గిపోయింది, మరి ఈ దేవుడు గొప్ప దేవుడే కదా నా మనసులో అది నాటుకుపోయింది అనమాట. అదైనాక ఇట్లా గొడవ పెట్టుకున్నాక మా మీద కేసులు అయినాక ఎంతో అందరూ సాక్ష్యాలు మరి మొత్తం ఆయన పక్కనే చెప్పారు, మా పక్కన ఎవ్వరు కూడా సాక్ష్యాలు చెప్పాల, మా వాళ్ళు కూడా మా పక్కన ఎవరు చెప్పారు, అందరికీ ఆయన భయపడ్డారు, ధనం ఉంది, పలుకుబడి ఉంది, అంతా ఉంది. మరి అప్పుడు మనోహర్ గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనతో కూడా నేను కొంచెం పరిచయం అడిగినా కూడా ఆయన కూడా వెనక ఊరుకున్నారు. అయితే పోలీసులు అయితే మమ్మల్ని తరిమారు, ఒక దేశం కాదు, హైదరాబాద్ వెళ్ళాం, బెంగళూరు వెళ్ళాం, మరి మార్కాపురం వెళ్ళాం, మైసూరు వెళ్ళాం, ఊటీ వెళ్ళాం. ఎందుకంటే ఉద్యోగం పట్టుకొని తీసుకొని లోపల పెడతారు, ఏమిటి మామూలుగా రేపు కేసుకుని పెట్టేసింది నా భర్త మీద. ఉద్యోగం పోయితే మా భయం అనమాట. ఆఫీస్ కూడా చెప్పారు, ఆఫీస్లో కూడా అతను అట్లాంటి వాడు కాదు, మంచివాడు, ఎడుకున్నా కానీ ఎవరిన పలికి అలాంటి వాడు ఎందుకు చేస్తాడు, ఆడు కూడా నమ్మకూడదు, ఆయన ఉద్యోగం కూడా తీసేయలేదు అనమాట. వచ్చినాక
అటు ఊటి వెళ్ళి కూడా నేను అనుకున్నప్పుడు అయ్యా ఏసయ్యా మరి నాకు ఏ పాపం తెలియదు, మమ్మల్ని ఎందుకంటే తరిగితేవాడు నీ పుణ్యానా అతను పుణ్యానా, అతను ఇట్లా మా మీద గొడవ పెట్టుకోబట్టి ఈ ఊటేని చూస్తున్నాం అయ్యా మేము, లేదా మీరు చూసి అంత తోమత మాకు లేదు కదా అని అక్కడ కూడా కొండ మీద ఎక్కి కూడా అదే అనుకున్నాను అనమాట. మా అల్లుడు మా కూతురు ఇంకొక అమ్మాయి మ్యారేజ్ అమ్మాయి తీసేసి ముగ్గురు అమ్మాయిల మీద నా భర్త మీద నా మీద ముగ్గురు మీద పెట్టాడు అనమాట. పోలీసులు కూడా వచ్చిన పోలీసులు కూడా నెట్టి వేసి మేము ఎంతో ఇదిగా ఉండి అన్నీ చేసినాక లాస్ట్ ఏం చేసింది కేసు 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఈ మ్యారేజ్ అయిన అమ్మాయి గర్భిణీ వచ్చింది. గర్భిణీ వచ్చినాక ఆ రోజు పాప పుట్టింది. లాస్ట్ కేసు ఆ అమ్మాయిని హాస్పిటల్లో పెట్టాను, నా బిడ్డను హాస్పిటల్లో పెట్టాను. నేను కేసుకి వెళ్తే ఆ రోజు ఉదయం కాలం నుంచి మధ్యాహ్నం సాయంకాలం దాకా కూడా కేసులో ఉంచారు మమ్మల్ని. కన్నీరు, మరి బిడ్డ అక్కడికి ప్రశ్నించింది, ఇక్కడ చిన్న బిడ్డ హాస్పిటల్లో ఉంది, ఎట్లా స్వామి దేవాన్ని మా బాధ ఏందని చెప్పి అతను కావాలని ఎప్పుడున్న పెద్ద లాయర్ని పిలిస్తే ఆ లాయర్ కూడా ఇవన్నీ చూసి ఆ లాయర్ కూడా రాలేదనమాట. చాలా ఇదిగా ఉంది, చాలా ఇదే అనమాట. మా 3 సంవత్సరాలు చాలా జరిగింది కదా. మమ్మల్ని మేము నమ్ముకున్నాడు కూడా లాయర్ కూడా ఇద్దరు దేవుడు నమ్ముకున్నాడు అనమాట. అన్నయ్య అనే అజయ్ కాదు ఆయన, గుంటూరు. అన్నయ్య అంటే ఆయనకి ఆడపిల్లలు అంటే ఎంత సంతోషంగా ఇది అయ్యాడు అనమాట. లాస్ట్ ఫైనల్కి వచ్చేసింది కేసు. ఫైనల్కి వచ్చినాక జడ్జి గారు అప్పుడు బాగా కోపపడ్డాడు అనమాట. జడ్జి గారు మిమ్మల్ని కూడా కూర్చొని చెప్పిందామా, జడ్జి గారు కోపపడి ఇది లాస్ట్ ఫైనల్, టైం అంతా వేస్ట్ చేస్తున్నావు, ఇంత టైం నాకు నీకు ఇచ్చామని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబాయ్ గారు చనిపోయాడు, ముగ్గురు చనిపోయారు వాళ్ళ ఇంట్లో. ఈ మా మీద ఉచితంగా పెట్టుకున్నాక వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ నోటి మాట్లాడుతున్నారు, బాబాయ్ చచ్చిపోయాడు, పెద్ద చచ్చిపోయారు. ఆ రోజు దినం అనమాట. ఆ దినాల రోజే వీళ్ళకి కేసు వేశారు. ఆ దినం రోజు వేసారు మొత్తం కింద స్నానాలు చేయాలి, అన్ని అయితే స్నానాలు చేస్తారు కదా, ఆ స్నానాలు చేత లేకుండా ఆ కేసులు ఆ రోజు ఇదైంది అనమాట. అయిపోయినాక మేమంతా రెడీ అయ్యాం. ఆడపడి చెప్పారు, అంతకుముందు సంతోషపడేవాడు. వాళ్ళ లాయర్ కూడా చెప్పారంటే మీకు కూడా ఇద్దరికి శిక్ష పడిద్ది, వాళ్ళిద్దరికి శిక్ష పడింది అని వాళ్ళ లాయర్ చెప్పాడు, మా లాయర్ చెప్పాడు. నేను అన్ని షూటింగ్ మొత్తం తీసుకొని రెడీగా ఉంచేసాను అనమాట. నేను ఉంచుకొని ఆ రోజు వెళ్ళాము. మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసారు అనమాట. మా తమ్ముడు, ఇద్దరు తమ్ముళ్ళు, మా మర్దళ్ళు, నా కొడుకులు, నా అల్లుడు మొత్తం, నా కూతురు అందరూ ఉన్నారు. ముగ్గురు ఉన్నారు కదా, మరి 2 అమ్మాయికి మ్యారేజ్ అయింది, 2 అల్లుళ్ళు అందరూ ఉన్నారు. మొత్తం జైల్లోకి అందుకే మా మనవాళ్ళని తీసుకుని నిల్చునే వాళ్ళు వరుసన నిల్చున్నప్పుడు జడ్జిగా తెల్లగా పండిపోయి ఉంటాడు. ఆయన చూసి పెద్దవాడు అసలు ఆయన చూస్తే మమ్మల్ని చూసి అంత నేను ఏడ్చుకునేది అనమాట లోపల, ఎందుకు ఈ బాధ అని అయినాక ఆ రోజు వచ్చినాక లోపలికి వెళ్ళి నిల్చున్నాం. లోపలికి వెళ్ళి నిల్చున్నాక లోపల అది సమయం సరిపోలేదు, 2ంటికి మళ్ళీ వేసాడు. భోజనాలు చేయమంటే అప్పుడు భోజనం చేస్తాను పోతే మా తమ్ముడు వాళ్ళందరూ భోజనం చేయమంటున్నాను, నాకు భోజనం వద్దు, నేను తినను, ఈ కేసు ఏమైందో అని చెప్తే అప్పుడు అన్నారమ్మా నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు కదా. అప్పుడు నేను చర్చి కూడా వెళ్ళట్లేదమ్మా, ఇంకా అందుకని చెబుతున్నా, చర్చి కూడా వెళ్ళట్లేదు, నువ్వు నమ్ముకున్న దేవుడు మంచివాడు అన్నావు కదా, నీ సాక్ష్యం చెబుతున్నాను కదా, నీకేం కాదు, కేసు పడదు, నీకు శిక్ష పడదు, నువ్వు తాగంటే నేను ఏం కూడా తాగలేదు, వచ్చి నిల్చున్నామ్మా. 2:30కి లోపలికి పిలిచాడు. లోపలికి పిలిచినాక నిల్చున్నా. అప్పుడు లాయర్ అన్నాడు, ఆయన ఏది చెప్పినా సరే మీరేమి మాట్లాడు, సైలెంట్గా నిలబడుతున్నా మీరు అని చెప్పి అన్నాడు లాయర్. సరే నేను నిల్చున్నాక ఆడే మాటలు కూర్చున్నారు, అందరు నిల్చున్నా. మేము ఇట్లా అందరం పోయి నిలబడ్డాం. జైలు నిలబడ్డాక పోయేటప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాయా, ఎస్ అయ్యా నువ్వు గొప్ప దేవుడివి, ఇంతవరకు నన్ను కాసి కాపాడు, తెలియదు ఇదయ్యావు, నా కుమారుడు కూడా లేడు కాబట్టి దావీదు మహారాజు నువ్వు కాసి కాపాడావు సింహాల బోనులో, ఈ సింహాలలోకి నేను వెళ్తున్నా, నన్ను కాసి కాపాడే దేవుడు నువ్వేనయ్యా అని చెప్పి ప్రార్థన తెచ్చుకొని లోపలికి వెళ్ళాక ఆయన చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడతా అన్ని చెప్పినాక అప్పుడు అన్నాడు, ఏ ఒక్క సాక్ష్యం కూడా మీ మీద నేరాపణ రాలా, మీ మీద చెప్పిన కేసు సాక్ష్యాలు అన్ని అబద్ధ సాక్ష్యాలే, మీ కేసు కొట్టి పెట్టింది ఎలానే అన్నాడు. అని అదే అన్న ఎమ్మండే అదే అనగలే. అప్పుడు అడగారికి ఏడ్చుకుని వచ్చి 1 గంట ఏడ్చి అనమాట. వేడికి వచ్చి ఏడ్చుంటే జనమందరూ లాయర్లు అందరూ నిండిపోయారు. ఏంటంటే శిక్ష పడినట్టు, శిక్ష పడలేదు, శిక్ష కేసు కొట్టేశారంటే లాయర్ అన్నాడు, మరి ఎందుకు ఏడుతున్నావా అంటే 3 సంవత్సరాల నుంచి ఆమె బాధ ఈ రోజు ఏడుస్తుందని చెప్తే అప్పుడు నేను ఎమ్మంటే కారు వేసుకొని మేము చర్చికి వెళ్ళి, ఎందుకంటే నా దేవుడే నన్ను రక్షించాడు, జనం రక్షించరా, చెప్పిన సాక్ష్యాలన్నీ కొట్టివేసిందంటే నా మీద ఎన్ని అబద్ధాలు సాక్ష్యాలు చెప్పారు, డబ్బు కమ్ముడిపోయారు, పోలీసులు వచ్చారు, ఎంతో తరిమారు, ఎవరు చేయని తీర్పు నాకు చేశారు. నా సంఘంలో నా అన్నలు, మరి నా సహోదరులు, మా దైవశాపుడు అందరూ ప్రార్థన చేశారు మా కొరకు. మా ఇంటికాడి కూడా ప్రార్థన పెట్టారు అనమాట. ఉపవాస ప్రార్థన 2 సార్లు 10వ తారీఖు ప్రార్థన అన్నయ్యడు మొదలు పెట్టారు కాశీపేట గ్రామంలో ఎప్పప్రావు గారు. ఆ ప్రార్థన మా ఇంట్లో 2 సార్లు పెట్టించారు. కొలకూరు గ్రామంలో అంటే పాస్టర్ గారికి చెప్పి పెట్టేవాడు కాదు, అలాంటిది మా ఇంట్లో పెట్టాలని ఆయన పెట్టాడు 2 సార్లు. దేవుడు కరుణించి ఆ కేసు కొట్టేసినాక నేను పోయి ఆయన కాడ పాదాల మీద పడి ఏడుతాన్ని వాటేసుకుని, ఎందుకు ఏడుస్తున్నావు అంటే కేసు కొట్టేశారంటే సంతోషపడ్డే దేవుడు సన్నిధిలోకి వెళ్ళి ఆడ కానుకేసి క్షమాపణ కోరుకొని ఏడ్చుకొని నేను బాప్టిజం తీసుకున్నాను. హల్లెలూయా. అది మా సాక్ష్యం. మా సాక్ష్యం అయితే నాకు 2 మాటలు చెప్పి ఆపేశారు. ఇంకా అయితే నా భర్తకి జాండిల్స్ వచ్చినాయి. జాండిల్స్ వచ్చినాక ఆయన చాలా వీక్ అయిపోయాడు అనమాట. చాలా వీక్ అయిపోయినాక అప్పుడు ఏం చేశాడంటే ఎన్ని హాస్పిటల్ చూపించినా తగ్గట్లేదు. జాండిల్స్ దగ్గర చాలా చోట్ల తిప్పారు, మన చాలా చోట్ల తిప్పినా తగ్గల.
తగ్గపోతే అప్పుడు ఏం చేశాడంటే మేము ఇంకా మరి హైదరాబాద్ తీసుకెళ్ళాం. ప్లేట్లెట్స్ మొత్తం పడిపోయింది. ఆయన ప్లేట్లెట్స్ పడిపోయి బాగా వీక్ అయిపోయాడు. వీక్ అయిపోయి నాకు ఏం చేయాలో అర్థం కాకపోతే ఇప్పుడు ఏం చేశాడంటే అన్నయ్య కూడా మేము హైదరాబాద్ తీసుకెళ్ళిపోతుంటే ఎప్పుడు అన్నయ్య వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తే తల మీద చేసాడు. చేస్తే ఆయన కొంచెం జమితే అప్పుడు అన్నాడు ఈ అబ్బాయిలో కూడా దురాత్మ కూడా ఉందమ్మా అని చెప్పన్నాడు. ఏదేదో కానీ తెలియదు కదా అని సరే అని చెప్పి హైదరాబాద్ తీసుకెళ్ళిపోయాం. తీసుకెళ్ళినాక అక్కడనే శాఖప్పుడు మా ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు. మా ఫ్యామిలీ డాక్టర్ అనమాట ఆయన. అయితే అక్కడికి వెళ్ళినాక ఆ డాక్టర్ చూసి యశోద హాస్పిటల్కి రాశాడు. యశోద హాస్పిటల్కి నేను తీసుకెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో మరి అన్ని చెకప్లు చేసి అన్నాడు మరి ఇతనికి మరి లోపలికి ఒక పైపు పంపిస్తామమ్మా, మరి జాండిల్స్ కదట్లేదు కాబట్టి ఆ గాలి బ్యాడర్లో ఒక రాయి లాగుంటే పగలేస్తుంది మిషన్ 3500 అది నొప్పితోడు కూడుకున్న పని. తర్వాత బాగా నొప్పి వస్తుంది. 100లో ఒక్క మనిషికి నొప్పి రాని మనిషి ఏ తగిన వామిట్లు అయితే అవన్నీ భయపడకుండా ఏం కాదంటే మేము చేస్తాం అది అన్నాడు. అంటే సరేనండి అయ్యా చెయ్యండి అన్నాం. అన్నాక ముక్క అయితేనేమో పైపు తీసేస్తాం, అది ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అన్నారు. నేను మామూలుగా అనుకున్నా ఆయనకు ఒక సిగరెట్ కానీ ఒక బ్యాడ్ ఏ అలవాటు లేదు, కనీసం ఒక్కసారి కూడా వేసుకోడు, కిళ్ళి కూడా వేసుకోడు, అలా ఉంటాడు అన్నమాట. అయితే ఇంకా దాంట్లో పంపించినాక లోపల పంపించినాక చేసినాక చూసినాక అది మొక్కలాగా రాయిలాగా ఉందంటే మొక్కలాగా గడ్డలాగా ఉందంట. ఉండేలాగా అతను ఆయన ఏం చెప్పాడంటే అతనికి క్యాన్సర్ వచ్చింది ఇప్పుడు ఆరంభం అని చెప్పారు. చెప్పినాక బయటకు వచ్చి నాకు మా తమ్ముడు చెప్పినాక నేను కూలిపోయి బాగా ఏడ్చాను అనమాట. ఏంటయ్యా నా భర్త నేను ఏ పాపం చేసాం, మాకెందుకు నా భర్తకి ఎంత మరి క్యాన్సర్ వచ్చింది అన్నాడు. ఎందుకు ఆయనకి అయింది, ఏ అలవాటు లేవు కదా, ఎందుకు నాయన ఏసయ్యా నువ్వు ఎందుకు నాకు ఇంత బాధ పెట్టావు, ఆయనకి ఎట్లా నేను ఎట్లా నా కుమారుడు కూడా చనిపోయాడు, నాకు ఎవరున్నారయ్యా, నా భర్తే కదా నాకుంది, నాకెవరు లేరు కదా అని నేను చాలా దుఃఖపోయి ఏడుచుకున్నాను అనమాట. ఏడ్చినాక అప్పుడు ఆ డాక్టర్ పిలిపించాడు నన్ను లోపలికి. పిలిపించి అమ్మా ఏం కాదు, ఇది ఆరంభంలోనే ఉంది, మొదలై ఇప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఆపరేషన్ చేస్తే తగ్గిపోయింది అని చెప్పి డాక్టర్ గారు చెప్పాడు. చెప్పినా కూడా నా మనసు బాగలేదు. అయితే అప్పుడు ఆయన లోపల పంపించినాక ఒక రోజు పంపించారు. నొప్పి వస్తుందంటే ఆ రోజు నొప్పి ఆయనకి నొప్పి రాలేదు, అన్నం తిన్నాడు, మంచినీళ్ళు తాగాడు. డాక్టర్ గారు వచ్చి మన సాయంత్రం అడిగాడు అమ్మ నొప్పి వచ్చిందండి రాలేదంటే 100లో 90 ఆయన ఈయనకి నొప్పి రాలేదండి, ఈయనకి ఏం బాధ లేదని చెప్పి ఆయన చాలా సంతోషపడ్డాడు డాక్టర్ గారు. అప్పుడు ఒక తల్లి మాకు అక్కడ కూడా ఒక అమ్మగారు లేక వచ్చి నిల్చుని ఉంది. ఇప్పుడు మమ్మల్ని ప్రేమగా చూస్తుంది అనమాట. వచ్చి నాకు వెళ్ళి అట్లే నేను బొట్టు పెట్టుకోవాలి, బాప్టిస్ట్ తీసుకున్నాను కదా, వచ్చి నా దగ్గరికి వచ్చి అమ్మా నువ్వు బాప్టిస్ట్ తీసుకున్నావా అంది. అవునమ్మా నేను తీసుకుని రక్షించబడ్డానంటే ఏందమ్మా అంటే నా భర్త క్యాన్సర్ అంటాం నాకైతే తెలియదంటే ఏం కదమ్మా దేవుడు ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేసుకో, మేము కూడా ప్రార్థన చేస్తాం, మీ దేవుడు అంటే పలాను ఊరని చెప్పాను అనమాట. చెప్పి నాకు సంతోషపడ్డాను సరే చెప్పి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి నాకు అడిగి నాకు అప్పుడే చేశాడు ఈ హాస్పిటల్లో ఆపరేషన్ ఉదయం మేము డాక్టర్ గారిని అడిగిపోతామని చెప్పాం. ఏడకి వస్తే డాక్టర్ గారిని అడిగితే 20 లక్షలు అయితే క్యాన్సర్ హాస్పిటల్లో, ఉమేగా హాస్పిటల్ ఎక్కడంటే బంజారా హిల్స్లో ఉంది ఉమేగా హాస్పిటల్. మరి అక్కడ తీసుకెళ్తే 20 లక్షల దాకా అయితే అమ్మా మరి ఎట్లా అంటే నా దగ్గర ఏమి లేవు. ఒక 20 ఏళ్ళతో నేను వెళ్ళి అక్కడికి నా దగ్గర 40 గొలుసు ఉంది. చాలా బాధపడుతున్నాం. అక్కడ పోయినాక మా అమ్మగారిని అడిగితే మా అమ్మగారు ఒక 10,000 ఇచ్చింది. చాలా ఇదైపోయి హాస్పిటల్ తీసుకెళ్ళినాక నా బిడ్డలు అందరూ వచ్చారు. వచ్చినాక డాక్టర్ గారు లోపలికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు లివర్కి కానీ అద్దుకొని ఉంటే ఆపరేషన్ చేసి కూడా మడకుట్లే చేస్తాం, ఏం చేయము మేము, అది లివర్కి అద్దుకోకపోతే అది తీసేస్తాం అని చెప్పి అన్నాడు. సరే అది ఒక భయం, ఇంకా ఇదేంది అట్లా మరి ఇంత డబ్బు కట్టి 5 లక్షలు అడిగారు. 5 లక్షలు కడతాను ఒప్పుకున్నామాట. ఎంత ఆపరేషన్ వరకు 5 లక్షలు ఒప్పుకున్నాం. ఇవన్నీ గారికి ఏం తెలియదు అనమాట. బాగా వీక్ ఇంతకాలం చేయబడి పచ్చగా అయిపోయి ఇంకా తగ్గలేదు అనమాట. అయితే ఇంకా లోపల తీసుకెళ్ళినాక ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినాక ఆయనకి అని మా పాపోళ్ళు మేము కొంత డబ్బు ఆడాడు సహాయం చేసి ఆపరేషన్ చేసాము. 3 నెలలు ఆడే ఉన్నాము. 3 నెలలు ఉంటాడు. ఏం చేశారంటే ఇది పైపు చూడండి, ఈ పైపు లోపల ఇది ఇది మన ఆ హాస్పిటల్లో ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఈ పైపు లోపల పంపించారు. ఇది ఏంటి ముక్క రాయ పగలకూడదని ఈ ముక్క పంపించినప్పుడు ఇది పైపు పంపించినప్పుడు పైపు ఏంటంటే రాయిలాగా లేదు కదా ముక్క కాబట్టి అది దీని ఏం చేసి కట్ చేసి లోపలే ఉంచారు. ఇది ఏంటంటే ఆపరేషన్ చేసినప్పుడు తీసేయాలంట. ఇది ఏం చేశారంటే అది తీసేయకుండా లోపల పెట్టారు. దీనివల్ల ఆయనకి 3 నెలలు బాధపడ్డాం. పైకి వామిటింగ్ ఇదైపోయి తినేవాడు కాదు. ఏం చేసి 41 రోజు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. 41 రోజు కూడా సైడ్ నుంచి ఇచ్చాం. 41 రోజుల తర్వాత మంచినీళ్ళు ఇచ్చారు ఆయన నోటికి. దీనివల్ల చాలా 3 నెలలు అయిపోయినాక 3 నెలల తర్వాత ఇంకా అయిపోయినాక తీసుకెళ్ళండి అన్నారు. ఇది ఎక్స్రేలు ఇచ్చినారు అలా బయటికి లోపలే ఉంది ఇది. మరి అక్కడ ఇంత వామిటింగ్ చేసుకున్నా బయటకు రాదు, అట్నే ఉందన్నమాట. అప్పుడు ఆయనకి నేను తీసుకొచ్చి నేనేం చేశానంటే అప్పుడు అందరూ అన్నయ్య అందరూ మొత్తం వచ్చారు మా దగ్గరికి. ఎంతో ప్రార్థన చేశాడు. దయచేసి అప్పుడు ఫోన్ చేసి చెప్పా అయ్యా చెబుతాను భయం వేసి అయ్యా నా భర్త క్యాన్సర్ వచ్చింది,
క్యాన్సర్ అంటున్నారయ్యా, నువ్వు ఎప్పుడు చెప్పకుండా ప్రార్థన సీక్రెట్గా చెయ్యయ్యా అని చెప్పాను. ఎందుకంటే క్యాన్సర్ అంటే మరి కించపరిచినట్టుగా చేస్తాను నా మనసు కలిగి నేను అప్పుడు అన్నప్పుడు నేను ఎప్పుడు చెప్పకుండా ప్రార్థన చేస్తారమ్మా అని అప్పుడు అప్పుడు కూడా చెప్పినాక సంఘంలో కూడా సీక్రెట్ కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ప్రార్థన చేశారు నా భర్త కోసం. అయితే వీళ్ళు కూడా హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వస్తే నా భర్త గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు అనమాట, అట్లా ఉన్నాడు. అయితే ఈ ఆపరేషన్ చేసినప్పుడు కూడా కాళ్ళు గట్టిగా కట్టేసినప్పుడు ఈ నరాలు ఆగిపోయినాడు, నడవలేకపోయాడు, కాళ్ళు రాట్లా. మళ్ళా తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అన్నాడు ఇది తల నుంచి కాలికి వచ్చే ఉంటుంది క్యాన్సర్, ఇది మరి ఏం చేయాలి, మళ్ళీ ఎక్స్రే చేయాలి. మళ్ళీ 13,000 రూపాయలు పెట్టి ఎక్స్రే తీశాడు. ఏం కనపడాల. రిపోర్ట్లను పోయినప్పుడల్లా నేను అయ్యా ఈ రిపోర్ట్లన్నీ నార్మల్ రావాలి, అయ్యా రిపోర్ట్లన్నీ నార్మల్. ఇదే ప్రార్థన చేసుకునేది, పంపించి పెట్టుకొచ్చి నాకు ఇదే ప్రార్థన చేసుకునేది. ప్రతి ఒక్క రిపోర్ట్ నార్మల్గా వచ్చాయి. అయితే మళ్ళీ ఎంకల్ హాస్పిటల్ పంపించి ఎంకల్ హాస్పిటల్ చూస్తే కరెంట్ పెట్టారు, కాలుకి కరెంట్ పెట్టారు, లాగేసుకుంటున్నాడు కాలు. అంటే ఆ నరం ఏంటంటే చిక్కబట్టింది అనమాట. ఆ 20 రోజులు తిరిగినాక కాలు చక్కగా వచ్చేసింది. హల్లెలూయా. నేను తీసుకొని వచ్చినాక నేను అప్పుడు ఒక శపథం చేసుకున్నమాట, అయ్యా యేసయ్యా నేను పలకలూరు ఎల్లంగలే నా భర్తకు బాప్టిజం ఇప్పిస్తాను. నా భర్త బాగా బతికి అందరికి బాగా చనిపోయాడని అన్నయ్యలు కూడా చూశారు. అసలు ఆ రూపురేఖలే లేదనమాట. ఎంత కాలు ఎంత చెయ్యి అయిపోయాడు, ఎంత బాగా ఇదైపోయాడు, ఎందుకని ఊడిపోయి ఇది అయిపోయాడు. వాళ్ళు కూడా ఏడ్చారు అందరూ. సరే అయ్యా నేను పోంగలే నా భర్తకు బాప్టిజం ఇప్పిస్తాను. ఎక్కడైతే నా భర్త చచ్చిపోయాడు అనుకుంటున్నారో అక్కడే నా యజమాని సువార్త వినిపిస్తానయ్యా, నా యజమాని నిలబెడతానయ్యా అని చెప్పి నువ్వు నిలబెట్టాలయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నా మొర ఆలకించాడు. రాంగులు ఏం చేశానంటే నా భర్తని ఇంట్లో పడేసేసి నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళా. అయ్యగారి దగ్గరికి వెళ్ళి నాన్న నా భర్తకు మరి బాప్టిజం ఇవ్వాలి రేపు ఇద్దు అన్న బుధవారం రోజు. అమ్మ సరేనమ్మా అన్నాడు. అంతకుముందు కూడా మేము ప్రార్థన చేసుకున్నప్పుడు భోజనాలు పెట్టడం ఉండేవాడు, నెల ప్రార్థన చేసుకుని పెట్టించేదండి అనమాట. అయితే ఆ రోజు ఆయన అన్నాడు సరే మీకాడే భోజనం అన్నాడు. అప్పుడు నేను పోయినప్పుడు అన్నాడినా అమ్మాయి నీటి బాప్టిజం ఇస్తారు కదా, నేను నీళ్ళలో నిలబడలేదు కదా, మరి నాకు ఎట్లా అన్నాడు. అప్పుడు నేను ప్రార్థన చేసుకో ఏంటంటే అయ్యా నేను బాప్టిజం నాకు ఇస్తున్నావు, నన్ను రక్షించుకున్నావు, అయ్యా నీకే నీ చిత్తమే, నన్ను నిలబెట్టే శక్తి నువ్వే అని చెప్పి నువ్వు దేవుడిని అడుగు అని చెప్తే అదే అని చెప్పి ప్రార్థన చేసుకుంటాను అన్నాడు. అన్నాక నేను చెప్పి వచ్చాను. వచ్చి నాకేం చేశానంటే కొంచెం పెరుగు అన్నం కలిపి పైన 2వ అంతస్తు కూడా ఉంది, దాంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, అన్నం పెడుతున్నా. అంతకుముందు కూడా అట్టే పెట్టా, ఎప్పుడు ఏ వాంతులైనా కానీ ఏమోలా అన్నం పెట్టాను. అన్నం పెట్టి ఒక ముద్ద పెట్టాను, 2వ ముద్ద పెట్టాను, వామిటింగ్ చేసుకున్నాడు. వామిటింగ్ చేసుకున్నాడు, బొబ్బయ్యలకే కైకేసాడు. నేను చేతిలో గిన్నె ఉంది, చేతిలో అన్నం ఉంది, చెయ్యి సరే ఇది కింద పెట్టేసరికి ఇదే బయటకు వచ్చేసింది నోట్లో నుంచి. ఇది బయటకు వచ్చాక ఇది పట్టుకొని ఇట్లా లాగేశాడు, ఇట్లా లాగి ఇట్లా తెచ్చేస్తున్నాడు. నాకు భయం వేసింది, ఇదేంటి ఎట్లా ఇస్తున్నాడు లోపలికి దిగిపోయి ఆయన. అప్పుడేం చేశాడంటే ఒక గాలి బ్యాటర్ని తీసేశాడు, గాలి బ్యాటర్ పేరుని ఒక ప్లాస్టిక్ దాన్ని అమరుస్తామేమని చెప్పన్నాడు. అది వచ్చేసిందేమో నాకు భయం వేసి గడగడ గునిక. ఇంక ఇది రాగా నేను కూర్చొని అన్నాడు నాకు ఫ్రీగా ఉంది, నాకు ఫ్రీగా ఉంది అన్నాడు. ఏది ఫ్రీగా ఉంది, ఇదేమైంది నాకు అక్కడ మాకు ఎరపటి డాక్టర్ గారు ఉంటే డాక్టర్ గారిని కూడా పిలిచి చూపించా. మరి అయ్యగారు వాళ్ళ కూతురు కూడా పిలిచి ఆమె కూడా నడుచుకో, ఆమె కూడా చూపితే అంటే ఏమో తెలియదు మనకి, అక్కడ ఏం వేసారు మనకు తెలియదు కదా. అందుకే అప్పుడు మళ్ళీ ఏడుస్తున్నాను, ఏందయ్యా నేను వచ్చా నా భర్తకు బాప్టిజం ఇప్పిస్తానన్నాను కదా, మళ్ళీ నాకేందయ్యా బాధ, మళ్ళీ నేను హాస్పిటల్కి పోవాలి, 3 నెలలు ఉండాలి అక్కడ అని మళ్ళీ ఏడ్చుకుంటా. మళ్ళీ ఏమన్నా కాలు మాట్లాడుకుని సాయంత్రం 5 గంటలకు మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయినాక డాక్టర్ నైట్ అక్కడికి వెళ్ళాను. ఉదయం డాక్టర్ వచ్చి చూశాడు. చూసి ఈయన గట్టి దగ్గర లాక్కొని నువ్వు చాలా గొప్పవాడి, చాలా గట్టివాడివి, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అంతకుముందు కూడా జరిగింది అనమాట. అది కూడా పేరు వచ్చి పక్కన చేశారు ఇట్లా పైపుని. నువ్వు దేవుడికి గొప్పవాడి, దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి నువ్వు గొప్పవాడు, నీకు ఏం లేదు, అంత నార్మల్ అయిపోయిందని చెప్పానని నవ్వాడు. నవ్వి నాకు అప్పుడు అన్నాడు ఈ పైపు చూశాడు. ఈ పైపు చూసి ఏమి లేదు, ఇది ఈ పైపు దానికి ఆయన చెప్పింది ఒక మాట అబద్ధం చెప్పాడు. ఇది మోషన్ ద్వారాకైనా పాస్ ద్వారాకైనా వచ్చింది అన్నాడు. ఇది ఎట్లా వచ్చింది, ఇంత పొడుగు రాదు కదా, నోటి ద్వారాగా దేవుడు పంపించాడు. అయితే నేను కూడా సంతోషపడ్డాను. అక్కడ వాళ్ళందరూ ఏం చేశారంటే 15 లక్షలు దాకా పెట్టాం. 15 లక్షలు ఇప్పుడు కొన్ని 15 లక్షలు పెట్టావు, మా మీద కేసు చేయమన్నారు. నేను కేసు చేయనమ్మా, ఎందుకంటే 50 సంఖ్యలో బతికిస్తున్నాడు ఆయన. ఇది దేవుడు కృప, దేవుడు సాక్ష్యం నాకు ఇచ్చాడు కాబట్టి ఆయన నేనేం చేయనని చెప్పినప్పుడు ఆయన ఆలకించి ఏం చేశాడంటే ఇంటికి వచ్చాను. నా దేవుడు నా భర్త నేను ఇది అంటే నా మీద కేసు వేస్తాను, నీ మీద కేసు చేయనయ్యా నేను ఇది, ఎందుకంటే నా దేవుడు అనేకులకు సాక్ష్యం చెప్తాను తీసుకెళ్తున్నాను అని చెప్పి తీసుకొచ్చాను. నా భర్తకేమంటే బాప్టిజం ఇచ్చాను, మంచి ఆరోగ్యంతో ఉన్నాడు. ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ కానీ ఏం కానీ వేసుకోడు. 2015లో ఆయనకి జాండీస్ వచ్చినాయి, ఆ పసికెళ్ళని దేవుడు మరి ఆయన కాపాడి ఇప్పుడు సజీవ లెక్కలు ఉంచాడు. ఎప్పుడు ఆయన ప్రార్థనలోనే ఆయన ఉంటాడు, పాటలో ఉంటాడు, తెల్లవారుజామున పోతాడు, ఆయుధుడు ఆలోచన లేవు దేవుడు ఆయన ఈరోజు సజీవ లెక్కలు ఉంచాడు. మంచి క్యాన్సర్ వచ్చినాడు, అనేకులు చనిపోయారు, ఆయన సజీవ లెక్కలు ఉంచాడు. అది దేవుడు కృప, దేవుడు వరం. మా పక్షాన్ని దేవుడు కాపాడినందుకు మీరందరూ మరి దేవుడు మీరందరూ నా భర్తకు జరిగిన సాక్ష్యం చేద్దాన్ని మీరందరూ విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. లైన్లో ఉండడం కూడా నా హృదయపూర్వక వందనాలు. మా కుటుంబం వరకు మా బిడ్డ కొరకు మీరందరూ ప్రార్థిస్తారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా.